ఇంకా మనకి ఈ షట్చక్రాలలో 4 యుగాలను కూడా చెప్పడం జరుగుతుంది. మున్ముందు సబ్జెక్ట్ వివరించేటప్పుడు దశావతార వివరణలో ఇక్కడ 4 యుగాలకి 4 గుణాలు ఉన్నాయి. కృతయుగానికి వచ్చేసి నిర్గుణము, త్రేతాయుగానికి వచ్చేసి సాత్విక గుణము, ద్వాపర యుగానికి వచ్చేసి రజోగుణము, కలియుగానికి తమో గుణము. ఈ నిర్గుణంలో ఉన్నప్పుడు కృతయుగంలోనే ఎక్కువసార్లు భగవంతుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది. యుగం పెద్దది, వాళ్ళ లైఫ్ స్పాన్, వాళ్ళ జీవన విధానము, వాళ్ళ ఆయుష్ అన్నీ పెద్దగానే ఉన్నాయి. అలాగే అవసరం కూడా ఎక్కువసార్లు కనిపించినప్పటికీ ఆయన అదే పనిగా ఉండి పరిపాలన చేయాల్సినంత అవసరం అక్కడ కనిపించలేదు. కొన్ని జంతు రూపంలో, పక్షుల రూపంలో వచ్చారు అనేసి ఫారినర్స్, వేరే దేశస్తులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఆ రూపం అక్కడ అవసరమైంది. ఆ రూపంలో కూడా భగవంతుడు ఉన్నాడని నిరూపించడం కోసం అలా చెప్పడం జరిగింది. సృష్టిలో ఉన్నదే శరీరంలో ఉంది, శరీరంలో ఉన్నదే సృష్టిలో ఉంది. అది గమనించుకోవాలి మనం. ముఖ్యంగా జంతు రూపంలో ఎందుకు వచ్చాడు? వాళ్ళు కోరిన కోరికల రూపాన్ని తీర్చడం కోసమే వచ్చాడు. వాళ్ళు జయబిజులు ఏం కోరుకున్నారు? వాళ్ళు హిరణ్యాక్షుడిగా ఉన్నప్పుడు తపస్సు చేసి ఈ రూపం మమ్మల్ని ఏ రూపం ఛేదించకూడదు అనుకున్నప్పుడు ఆయన వాళ్ళని చంపడానికి వెతుక్కున్న రూపాలే అవి. వాళ్ళు కోరని రూపాలలో వచ్చి వాళ్ళని సంహరించాలి. అందు గురించి ఆ రూపాలలో వచ్చారే తప్ప ఆయనగా జంతు రూపాలను సృష్టించుకొని రాలేదు. అది మన ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో ఉన్న ఉన్నతమైన జ్ఞానాన్ని మీరు ఆస్వాదించాలి, వినాలి, నలుగురికి పంచిపెట్టాలి. కనీసం నమ్మితే చాలు అన్ని దేశస్తులు, అన్ని మతస్థులు. ఇంకా రెండవది వచ్చేసి త్రేతాయుగానికి వచ్చేసరికి చెడు గుణాలు హిరణ్యాక్షుడి రూపంలో పాలనకు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ జన్మ తీసుకున్నారు. రావణాసురుడిగా, కుంభకర్ణుడిగా తీసుకున్నారు. ఆ యుగంలో, కృతయుగంలో ఏదైతే పుట్టిన అహంకారం బయటకు వచ్చిందో హరిషడ్వర్గాలు, ఆ హరిషడ్వర్గాలు ఇంకాస్త బలాన్ని పుంజుకొని త్రేతాయుగంలో పరిపాలనకు వచ్చాయి. అందుకోసం భగవంతుడు కూడా తను తాను విస్తరించుకుంటూ ఆయన కూడా పరిపాలనకు దిగవలసిన అవసరం వచ్చింది. ఇంకా ద్వాపర యుగం, ఇక్కడ రజోగుణం. ఇక్కడ పరిపాలన కాదు, ఏకంగా ఇంట్లోకే వచ్చేసాయి. రాక్షస గుణాలు తామస రజోగుణాలు పరిపాలనకే వచ్చాయి, ఒక ఇంట్లోకి వచ్చేసాయి. అన్నదమ్ముల మధ్యన వైరం పెట్టాయి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అందుకోసమే చిన్నతనం నుంచి అర్జునుని వాళ్ళకి, పాండవులకి సహాయంగా చిన్నతనం నుంచే రావాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళతో పాటు ఆయన పుట్టి పెరిగి వాళ్ళకు సహాయం చేయటానికి, సహకరించటానికి ఆయన రావాల్సిన అవసరం నెలకొని ఉంది. నెక్స్ట్ కలియుగంలో తామస గుణం. ఇక్కడ ఇల్లు కాదు, మొత్తం శరీరం లేక వచ్చేస్తున్నాయి హరిషడ్వర్గాలు. మనిషికి తనకు తానే శత్రువు, నిత్యం కల్లోలమైన మనస్తత్వం, తను తానే క్వశ్చన్ చేసుకోవాలి, తను తానే శాంతపరచుకోవాలి, తను తానే దుఃఖంలో మునిగి తెలుతున్నవన్నీ నెగ్గుకొనే రావాలి. ఈ 4 గుణాలు ఇలా మనకి యుగాలకు కూడా వర్తిస్తాయి. అది గమనించుకోవాలి.